హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో చూడండి, హ్యామర్ ఒకటి, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్. ఇవి యాక్చువల్గా హ్యామర్స్. అవి ఫామ్ అయ్యే విధానాన్ని బట్టి వాటికి పేర్లు అనేవి చేంజ్ అవుతాయి. ఇది ఒరిజినల్ హ్యామర్. ఇదే హ్యామర్ ఇలా ఫామ్ అయితే తలకిందులుగా ఇన్వర్టెడ్ హ్యామర్. ఇలా ఫామ్ అయితే షూటింగ్ స్టార్. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో ప్రతి క్యాండిల్ని చూసి మనం ట్రేడ్ చేయకూడదు. అలాగే ప్రతి క్యాండిల్ వెనక ఒక నిర్దిష్టమైన స్టోరీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ట్రేడ్ చేయాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, తర్వాత ఆర్డర్ బ్లాక్స్, తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇలాంటివన్నీ ఫామ్ అయినాయని చెప్పి మనం ట్రేడ్ చేయకూడదు. అలాంటి ఫామ్ అయినా కూడా మనకి కన్ఫర్మేషన్ చిక్కల్లా. సో మనకు కన్ఫర్మేషన్ చిక్కాలంటే మనం ఏం చేసి ఉండాలా, బ్యాక్ టెస్ట్ కానీ లేకపోతే వాటి గురించి మొత్తం పిన్ టు పిన్ నేర్చుకొని ఉండాలా ప్లస్ ఉండాలా, బ్యాక్ టెస్ట్ అనేది చేసి ఉండాలా. అప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకునేకి వీలవుతుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే మార్కెట్లో నెగిటివ్లో వచ్చినా కూడా మన ప్రాఫిట్ అనేది పాజిటివ్లో లేకుండా నెగిటివ్లో వచ్చినా కూడా మనం రీగ్రెట్గా ఫీల్ అవ్వము. సో అందుకే కొన్ని క్యాండిల్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మూడు క్యాండిల్స్ గురించి చెప్పాను. అది చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. అవి చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా సందర్భాల్లో ట్రెండ్ని రివర్సల్ చేసేస్తాయి. అది ఎలాంటి పెద్ద ట్రెండ్ అయినా కానీ రివర్సల్ చేస్తాయి. ఎంత చేస్తాయంటే రివర్సల్ 100లో 70% రివర్సల్ చేసేస్తాయి ఇలాంటి ఫామ్ అయినాయంటే. అది కూడా ఎప్పుడెప్పుడు ఈడే ఉన్నాయి చూడండి. హ్యామరు డౌన్ ట్రెండ్లో హ్యామర్ ఫామ్ అయితే పైకి వెళ్తుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఇది అంతే, డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకో ఇట్లా. సో ఇదే క్యాండిలే, ఇన్వర్టెడ్ హ్యామరే, ఇలాంటి ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇదంతా ఫామ్ అయిందనుకో రివర్సల్ అవుతుంది. సో ఇది కూడా అంతే. ఇలాంటి డౌన్ ట్రెండ్లో ఇలాంటిది ఫామ్ అయినా కూడా హై ఛాన్స్ అనేది మార్కెట్ పైకి వెళ్తుంది. ఇలాంటి అప్ ట్రెండ్లో ఫామ్ అయినా కూడా ఇది రివర్సల్ అవుతుంది. సో ఈ క్యాండిల్ కానీ షూటింగ్ స్టార్ డౌన్ ట్రెండ్లో ఇలాంటి షూటింగ్ స్టార్ ఫామ్ అయిందనుకో ట్రెండ్ అనేది కంటిన్యూగా కిందికి పోతుంది. కొన్ని సందర్భాలు మాత్రమే పైకి పోతుంది. అంటే ఆ కలర్ని బట్టి. ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో గ్రీన్ ఏర్పడింది అనుకో, సో మార్కెట్ అనేది కంటిన్యూగా కిందికే పోతుంది. కానీ కొద్దిగా ఈ హైని బ్రేక్ చేస్తే, ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ చేస్తే మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ ట్రెండ్లో ఇలాంటిది ఫామ్ అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది అంతే. అప్ ట్రెండ్లో ఫామ్ అయిందనుకో, ఇలాంటి అప్ ట్రెండ్లో ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందనుకో మార్కెట్ అనేది కిందికే పోతుంది. సో ఇప్పుడు హ్యామర్ గురించి చెప్తా చూడండి. మార్కెట్ ఎప్పుడన్నా కానీ వీటన్నిటికంటే ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను చూసుకోండి. ఎప్పుడన్నా కానీ మార్కెట్ మార్నింగ్ 9:30కి ఓపెన్ అయ్యి 3:30 వరకు ఉంటుంది. సో ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. అంటే ప్రతి క్యాండిల్ ట్రేడ్ చేయకూడదు. అలాగే ప్రతి క్యాండిల్ వెనుక ఒక స్టోరీ అనేది ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. కానీ ఏ క్యాండిల్ని బట్టి ఆ క్యాండిల్స్ని చూసి మీరు ట్రేడ్ చేయకూడదు. మీకంటూ కొన్ని క్యాండిల్స్ గురించి తెలుసుకోవాలా, మీకంటూ కొన్ని క్యాండిల్స్ను ప్రాక్టీస్ చేయాలా, మీకంటూ కొన్ని స్ట్రాటజీస్ వాటి గురించి బ్యాక్ టెస్ట్ చేయాలి. అలా చేసి పెట్టుకుంటేనే అలాంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. మిగతా టైంలో క్లోజ్ చేయాలి. అది నేను చెప్తాను. మిగతా టైంలో క్లోజ్ చేసేయండి.
తప్పే లేదు. మీకంటూ కొన్ని స్ట్రాటజీస్ అనేటివి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యామర్ ఉంది, డౌన్ ట్రెండ్లో ఈ హ్యామర్ ఫామ్ అయిందనుకో, అప్పుడు మాత్రం మీరు ఎంట్రీ తీసుకోండి, మిగతా టైంలో ఇగ్నోర్ చేసేయండి. సో చాలా ఓపిక అనేది ఉండాలి మార్కెట్లో. అందుకే కానీ ట్రేడర్స్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డైలీ ట్రేడ్ చేసినావా అన్నది ముఖ్యం కాదు, మంత్లీ చూసుకో. మంత్లీ నువ్వు ప్రాఫిటబుల్గా ఉన్నావా లేదా అది మాత్రమే చూసుకో. పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు మంత్లీ ఒక 7-8 టైమ్స్ మంచి ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేస్తారు మంచిగా. మిగతా టైంలో వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్కెట్ అనేది చాలా మ్యానిపులేషన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉండాలా, మనకంటూ కొన్ని క్యాండిల్స్ మీద మంచిగా వర్క్ చేసి ఉండాలా. అలాంటి క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏర్పడితేనే మనం ట్రేడ్ తీసుకోవాలని ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు లాస్ట్లో ఉండరు. అందుకోసానికే మనము కొన్ని క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఈ హ్యామర్స్, నేను ఆల్రెడీ 3 క్యాండిల్ స్టిక్స్ గురించి వీడియోలు పోస్ట్ చేసిన. 3 క్యాండిల్ స్టిక్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ హ్యామర్స్ కూడా అంతే. హ్యామర్స్ అనేవి చాలా సందర్భాల్లో ట్రెండ్ రివర్సల్ చేసే క్యాపబిలిటీ ఉన్న క్యాండిల్స్ ఏవంటే ఈ హ్యామర్స్ మాత్రమే. చాలా సందర్భాల్లో హ్యామర్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, హ్యామర్ ఫామ్ ఏదన్నట్లే రీటైలర్స్ ఏం చేస్తారు, ఈడ బై చేస్తారు, స్టాప్ లాస్ అనేది ఈడ పెడతారు. సో దీనికంటే ముందు మార్కెట్ డౌన్ అవుతుందంటే కారణం ఏమి, పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు ఈడ సేల్ చేసింటారు. ఎగ్జాంపుల్ ఈడ పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేది ఒక 10,000 కాంట్రాక్ట్స్ అనేటివి సెల్ చేసి మార్కెట్ అనేది కిందికి వస్తుంది. వీటికి వచ్చిన తర్వాత ఇది ఏందో సపోర్ట్ అనుకొచ్చింది, ఇది సపోర్ట్ అనుకో. సో సపోర్ట్ దగ్గర పడుతుంది. సో మనము ఎంట్రీ తీసుకున్న లాట్స్ మొత్తాన్ని ఎగ్జిట్ చేయాలనుకొని ఈడ చిన్నగా బయర్స్ అనే వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లోనే ఇట్లా జరుగుతుంది, ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి హ్యామర్ ఫామ్ అయితే మార్కెట్ రివర్సల్ అవుతుంది. కొన్ని సందర్భాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి హ్యామర్ని ఫామ్ చేస్తే రీటైలర్స్ అనేవాళ్ళు ఈడ ఒక 5,000 మంది ఎంట్రీ అయ్యారు, 5,000 మంది ఎంట్రీ ఇచ్చినారు. ఎంట్రీ ఇచ్చేకే ఈడ బై చేశారు. సో బై చేస్తానట్లే వీళ్ళు ఆల్రెడీ ముందు ఇక్కడ సెల్ చేశారు కదా, సెల్ చేయడం వల్ల మార్కెట్ డౌన్ అవుతుంది కదా. సో ఈడ వచ్చిన 5,000 కాంట్రాక్ట్స్ని తీసుకొని వీళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఇంకా మిగిలిన 5,000 కాంట్రాక్ట్స్ ఎట్లా ఉన్నాయి కదా, అప్పుడు మాత్రమే అలాంటి సందర్భాల్లో మాత్రమే మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వస్తా ఈ స్టాప్ లాస్ మొత్తాన్ని హిట్ చేస్తుంది. రీటైలర్స్ స్టాప్ లాస్ హిట్ చేస్తున్నట్లే అప్పుడు మళ్ళీ ఇలాంటిది ఫామ్ అవుతుంది, రీట్రేస్ అయ్యి మంచి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందంటే అప్పుడు ఈడ మళ్ళీ రీటైలర్స్ అనేవాళ్ళు ఈడ మళ్ళీ బై చేస్తారు. మళ్ళీ ఒక 5,000 మంది బై చేశారు. ఈడ మళ్ళీ ఒక 6,000 7,000 మంది బై చేసినారు అనుకో. 7,000 మంది అంటే ఈడ హ్యామర్ ఫామ్ అయింది, తర్వాత రీట్రేస్ అయ్యి స్టాప్ లాస్ హిట్ చేసి మంచి క్యాండిల్ ఫామ్ చేసిందని చెప్పి కొంతమంది రీటైలర్స్ అంటే కొంచెం అంత ఇంత తెలిసిన రీటైలర్స్ అనేవాళ్ళు ఈడ ఎంట్రీ తీసుకుంటాడు. ఆడ 7,000 కాంట్రాక్ట్స్ బై ఆర్డర్స్ వచ్చినాయి అనుకో. సో ఇలా 5,000 ప్రీవియస్గా ఎగ్జిట్ అయిపోయినారు, ఇంకా 5,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈడ 5,000 కాంట్రాక్ట్స్ తీసుకొని పెద్ద ప్లేయర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారంటే అప్పుడు మార్కెట్ అనేది ఇతాంచి అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి హ్యామర్ ఫామ్ అవుతున్నట్లే వాళ్ళు ఎంత సెల్ చేసినారో అంతకు డబ్బులే బై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా షూర్ క్యాండిల్స్ అంటారు వీటిని. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలాంటి హ్యామర్ ఫామ్ అయినా కూడా తక్కువ మంది ఎంట్రీ తీసుకుంటారు. అట్లా తక్కువ మంది ఎంట్రీ తీసుకోవడం వల్ల వీళ్ళ దగ్గర కాంట్రాక్ట్స్ ఇంకా మిగిలిపోయింటాయి కదా, అందుకోసం మార్కెట్ మళ్ళీ కిందికి పుష్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ ఇలా 5,000 మంది ఎంట్రీ తీసుకున్నారు కదా, బై ఆర్డర్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఎగ్జిట్ ఏదటికి చేస్తారు. ఎగ్జిట్ ఏదనట్లే మళ్ళీ ఈడ ఫ్రెష్గా ఎంట్రీ తీసుకుంటారు.
ఎంట్రీ తీసుకుంటే వీళ్ళ దగ్గర మిగిలిపోయిన కాంట్రాక్ట్స్ అన్నిటిని ఇక్కడ ఎగ్జిట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ అనేది సాఫ్ట్గా పైకి మూవ్ ఇస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా దాన్ని ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ని దీని కింద పెడతాం. ఫస్ట్ టైం టార్గెట్ అదే స్టాప్ లాస్ హిట్ చేస్తుంది, లిక్విడిటీని హంట్ చేస్తున్నట్లే మళ్ళీ ఇక్కడ మంచి క్యాండిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం రిగ్రెట్గా ఫీల్ అవుతాం, ఓహో మార్కెట్ అనేది మళ్ళీ రీట్రేస్ అయ్యి మంచి క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ కింద పెడతాం, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇది 30% జరుగుతుంది, 30% ఇది జరుగుతుంది, 70% నార్మల్గా జరుగుతుంది. నార్మల్గా అంటే ఎట్లా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇస్తున్నట్లే హ్యామర్ ఫామ్ అవుతున్నట్లే పైకి వెళ్ళిపోతుంది, మార్కెట్ రివర్సల్ అవుతుంది. ఇది అంతే ఇన్వర్టెడ్ హ్యామర్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుతుందంటే మార్కెట్ అనేది కిందికి మూవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే మార్కెట్ అనేది మళ్ళీ పైకి పోతా స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ మొత్తాన్ని హిట్ చేసి ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ రీటైలర్స్ ఎంట్రీ అయిన రీటైలర్స్ స్టాప్ లాస్ హిట్ అవుతున్నట్లే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు, మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఇదే రీజన్ ఏంది, ఒకవేళ 10,000 కాంట్రాక్ట్ సేల్ చేసింటారు, బై చేసినట్లే బై చేసినారు కాబట్టి వాళ్ళకి సెల్ ఆర్డర్స్ కావాలి కాబట్టి 5,000 కాంట్రాక్ట్స్ సెల్ చేసినారు అనుకో, ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తున్నట్లే 5,000 కాంట్రాక్ట్స్ రీటైలర్స్ సేల్ చేసినారు అనుకో, సో వీళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి, 10,000లో 5,000 ఇచ్చేసి వీళ్ళకి ఎగ్జిట్ అవుతారు. 5,000 మిగతా 5,000 ఉంది కాబట్టి ఇంకా సెల్లర్స్ని అట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ మళ్ళీ హిట్ చేస్తారు స్టాప్ లాస్ని, ఇక్కడ మళ్ళీ మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ రీటైలర్స్ ఎంట్రీ తీసుకుంటారు, ఓహో క్యాండిల్ ఫామ్ అయింది ఇన్వర్టెడ్ హ్యామరు, తర్వాత రీట్రేస్ అవుతున్నట్లే ఇక్కడ సెల్లర్స్ అందరినీ సెల్ సైడ్ ఉన్న లిక్విడిటీ మొత్తాన్ని గ్రాప్ చేసి ఇక్కడ మంచి సెల్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి ఈ దాంట్లో మార్కెట్ మూవ్ అవుతుందని చెప్పి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారంటే ఈడ పెద్ద ప్లేయర్స్ బై చేశారు కదా, వాళ్ళ కాంట్రాక్ట్స్ మొత్తాన్ని ఎగ్జిట్ చేసుకుంటారు, మార్కెట్ అనేది అప్పుడు సాఫీగా కిందికి మూవ్ అవుతుంది. ఇదంతే. ఇది షూటింగ్ స్టార్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి క్యాండిల్ అనేది గ్రీన్లో ఉన్నా కూడా మార్కెట్ అనేది ఓపెన్ అయింది, క్యాండిల్ ఈడంక పోయింది, బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యి. కానీ ఇక్కడ ఏదన్నా రెసిస్టెన్సో ఏదన్నా కారణం వల్ల సెల్లర్స్ అనేవాళ్ళు ఇంతకుమించి మార్కెట్ పోకూడదని చెప్పి మార్కెట్ మళ్ళీ కిందికి పుష్ చేసి ఈడ క్లోజ్ చేశారు. పూరా సెల్లర్స్ రాలేదు, సెల్లర్స్ యాక్టివ్ కాలేదు ఈడ, కానీ కొద్దిపాటిగా యాక్టివ్ అయ్యారు. సో దీని అర్థం ఏమంటే దీన్ని ఏమంటారు, సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. సో ఈ బయ్యింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వలేదు అనుకొని బై చేసిన వాళ్ళు చిన్నగా ఎగ్జిట్ అవ్వకుండా వస్తున్నట్లే అప్పుడు మార్కెట్ అనేది సీదా డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈడ మాట్లాడుకున్నాం కదా, అలా ఈడ బై చేసిన బయర్స్ బై చేసిన క్వాంటిటీ మొత్తానికి ఎంత క్వాంటిటీ బై చేశారో అంత క్వాంటిటీ సెల్ అయ్యే విధంగా సెల్లర్స్ ఈడ ఎంట్రీ అయితే పర్వాలే, అట్లా ఎంట్రీ కాలేదనుకో మళ్ళీ మార్కెట్ని పైకి పుష్ చేస్తారు, లిక్విడిటీని గ్రాప్ చేస్తారు. సో ఈడ కాంట్రాక్ట్స్ ఎన్ని బై చేసినారో అన్ని బై ఆర్డర్స్ని తీసుకునే అంత సెల్లర్స్ ఈడ వచ్చేయాల, రాలేదనుకో మళ్ళీ మార్కెట్ని పైకి పుష్ చేస్తారు. ఈడున్న స్టాప్ లాస్ మొత్తాన్ని తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ క్యాండిల్ అనేది ఫామ్ చేసి రెడ్ క్యాండిల్ సెల్లర్స్ని మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. సో ఈడ మొత్తం బై చేసిన బై ఆర్డర్స్ మొత్తాన్ని ఈడ అమ్మేసి మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఇది ఇలాంటి షూటింగ్ స్టార్స్, ఇన్వర్టెడ్ హ్యామర్స్
హ్యామర్స్ ఫామ్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన స్టోరీ. ఇలా అర్థం చేసుకుంటేనే 80% మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలము. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయినట్లే సీదా కిందికి తీసుకెళ్ళారు సెల్లర్స్. కానీ మార్కెట్ అనేది బయర్స్ అనేవాళ్ళు ఈడ యాక్టివ్ అయ్యి వీడికి తీసుకొచ్చి క్లోజ్ చేసినారు. ఎందుకు? ఈడేమన్నా రెసిస్టెన్స్ అదే సపోర్టు ఏదన్నా అయిండొచ్చు, మార్కెట్ పైకి తీసుకెళ్లారు. అంతే, సేమ్ కథే. ఏ బిగ్ ప్లేయర్స్ ఆలోచిస్తారో అదే విధంగా ఏడుగున్న బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. వాళ్ళకి తగ్గట్టు ఆర్డర్స్ రాకపోతే మళ్ళీ స్టాప్ లాస్ నిట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాండిల్స్ని ఓపెన్ చేయించి మళ్ళీ 7 ఆర్డర్స్ తెప్పించుకొని వాళ్ళ దగ్గర ఉండే క్వాంటిటీ మొత్తాన్ని సేల్ చేయించుకొని మార్కెట్ని వదులుతారు పైకి పోవడానికి. ఇదే జరిగేది ఈ క్యాండిల్స్ మొత్తానికి. ఇవే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్లే మామూలుగా ఓపెన్ ట్రేడ్ తీసుకుంటారు, స్టాప్ లాస్ కింద పెట్టేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అంటున్నా. ఎవరైనా చెప్తారు ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతున్నట్లే బై చేసుకోండి, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంటే సెల్ చేసుకుని, ఏది ఇట్లాంటివన్నీ ఎవరైనా చెప్తారు? ఎవరైనా చెప్తారు. ఇది చూడండి, డౌన్ ట్రెండ్లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి, టార్గెట్ 1:2 రేషియోలు పెట్టుకోండి అంటే సరిపోతుంది. కానీ ఇలాంటి మ్యానిపులేషన్స్ చెప్పరు ఎవరు. చెప్తారు కానీ మనం వినం. ఫస్ట్ పూర్తిగా వింటేనే అది ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాం. లేదంటే మ్యానిపులేషను అది ఇది అని చెప్పి డ్రాప్ అయిపోతాం. ఇదంతే. ఇవన్నీ అంతే. ఇక్కడ ఫస్ట్లో మనం హ్యామర్ గురించి ఎలా చెప్పామో అన్ని క్యాండిల్స్కి అలానే వర్తిస్తుంది. ఏమంటే క్యాండిల్ కలరు, క్యాండిల్ ఆకారం అనేది మారుతుంది, అంతే తేడా. ఇదండి హ్యామర్స్ యొక్క సైకాలజీ. ఇలాంటి హ్యామర్స్ మార్కెట్లో ఫామ్ అయితే వాటి సైకాలజీ, వాటి వెనకలు ఉన్న సైకాలజీ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఎంట్రీ తీసుకోవాలంటే అలా ఎంట్రీ తీసుకోవాలి. చాలా సందర్భాల్లో మార్కెట్ అనేది పైకే పోతుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒత్తి చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. రీట్రేస్ అయ్యి మళ్ళీ క్యాండిల్ ఫామ్ అయ్యి పైకి వెళ్ళడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి ఫామ్ అవుతున్నట్లే మార్కెట్ అనేది రివర్సల్ అవుతూనే వస్తుంది.